మార్నింగ్ విజిట్లో భాగంగా మన మాసాపేట సర్కిల్లో ఉన్నటువంటి మన కార్పొరేషన్ నిధులతో చేపడుతున్నటువంటి కోదండరామస్వామి దేవాలయము అక్కడ ఏంటంటే రోడ్డు వైండింగ్లో అప్పుడు దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు అలాగే పాలకవర్గము ఏదైతే డిమాలిష్ చేశామో ఆ స్థానంలో మళ్ళా నూతనంగా గుడి నిర్మించాలని చెప్పేసి దాదాపుగా 55 లక్షల రూపాయలతో మనం 49 లక్షల రూపాయలతో ఆ గుడికి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అది పూర్తి కావడానికి ఇంకా 6 లక్షలు తక్కువ ఉందంటే దాన్ని కూడా స్టాండింగ్ కమిటీలో పెట్టి తీర్మానం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లోకల్ గుడి చైర్మన్లు అలాగే మా యొక్క కార్పొరేటర్లు అందరూ కూడా కృషి చేసి ఆ గుడి నిర్మాణానికి చేపట్టడం జరుగుతుందన్నమాట. అలాగే ఇంకా పెండింగ్ ఉంటే ఏవైతే ఇంకా ఆ గుడికి సంబంధించిన కార్యక్రమాల కాంపౌండ్ వాళ్ళు బోరు వీటికి సంబంధించి ఆ ఆలయ చైర్మన్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు మా కార్పొరేటర్లు కూడా అందరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎవరైనా దాతలు వస్తే వాళ్ళకు సంబంధించిన పార్టీ నాయకులతో కొంత డబ్బులు వసూలు చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంత వస్తుందో అలాగే ఆ లోకల్గా ఉన్నటువంటి నాయకులతో కూడా తీసుకొని లేదంటే రిమైనింగ్ కూడా కార్పొరేషన్లో నిధులతో అది పూర్తి చేయాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శ్మశానము మన దొరలగూరి దాని తర్వాత మాసాపేట 13 డివిజన్లకు సంబంధించిన శ్మశానం ఒకటి రమతీయ ఫంక్షన్ కాల ఇక్కడ ఈ 4 డివిజన్లకు సంబంధించిన ఈ శ్మశానాలను పరిశీలించడం జరిగింది. దీంట్లో ఎందుకంటే రాబో ఈ సంక్రాంతి పండగకు పెద్దలకు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సమాధులు ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళందరూ కూడా పెద్దలకు వచ్చి నైవేద్యం పెట్టుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమం చేపడతారు. ఇవి చాలా రోజుల నుంచి దీన్ని మెయింటైన్ చేయక బాగా ఇబ్బందిగా ఉన్నది. ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా పిలిపించి ఇమీడియట్లీగా ఈ పండగ లోపల ఇక్కడ ఉన్నటువంటి కంప చెట్లన్నీ తొలగించి శుభ్రం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడకుండా వాళ్ళ యొక్క పెద్దలకు వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కూడా అక్కడ ఒక మన ఉన్నటువంటి బోరు అలాగే వాటర్ ట్యాంకు అలాగే కాంపౌండ్ కొంచెం కావాలని అడిగారు. వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్స్ ఏమని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. వీటన్నిటిని కూడా ముందు టెంపరీగా ఏవైతే ఉన్నాయో ఈ 2 శ్మశానాలు ఇవే కాదు కడప నగరంలో ఉన్నటువంటి అన్ని శ్మశానాలను ఈరోజు కమిషనర్ గారితో మాట్లాడి ఏవైతే ఎస్సీ గారిని ఈళ్ళని పిలిపించి ఎక్కడైతే ఈ శ్మశానాలు ఉన్నాయో ఈ పండగకు సంబంధించి ఇబ్బందులు జరగకుండా అన్ని శ్మశానాలలో క్లీనింగ్ చేసి వాళ్ళ యొక్క పెద్దలకు వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు సజావుగా జరిగే విధంగా చేయాలని చెప్పేసి అధికారులకు ఇప్పుడే ఆదేశించడం జరుగుతుంది.